హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు కొంచెం బయట ఉన్నానండి, సో అడ్జస్ట్ చేసుకోండి ఒకవేళ వాయిస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా. సో డైరెక్ట్గా ఇంకా మనం మార్కెట్ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ వీడియోని చివరి దాకా చూడండి. సో ఇంకా విషయంలోకి వెళ్ళిపోదాం స్ట్రైట్ అవే. మార్కెట్ ఈరోజు ఎక్కడికి వెళ్ళలేదండి, పెద్దగా మూమెంట్ లేదు. 0.18% పెరిగింది నిఫ్టీ, 25,776 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ మనకు 0.32% పెరిగింది, ఇది కొంచెం పాజిటివ్ గానే పోయిందని చెప్పుకోవాలి. 60,238 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ మనకు 83,817 దగ్గర క్లోజ్ అయింది, ఫ్లాట్ గా ఉందని చెప్పుకోవాలి. 0.09% పెరిగింది సెన్సెక్స్ మనకు. సో మిడ్ క్యాప్స్ 0.6% పెరిగాయి, స్మాల్ క్యాప్స్ 0.75% పెరిగాయండి. సో మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ రీజనబుల్ పాజిటివ్ గానే క్లోజ్ అయ్యాయని మనం చెప్పుకోవాలి. సో ఇంకా పాజిటివ్ సెక్టార్స్ ఏంటని మనం మాట్లాడుకుంటే ఆటో, రియాలిటీ, మెటల్, తర్వాత మీడియా, పిఎస్సి, ఇంకా ఎనర్జీ, తర్వాత ఇన్ఫ్రా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, కమోడిటీస్, తర్వాత కన్జంప్షన్, ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇలాంటి ఆల్మోస్ట్ ఆల్ సెక్టార్స్ మనకు పాజిటివ్ గానే ఉన్నాయి. అండ్ వీటిల్లో కొన్ని మనకు 1%, ఇంకో కొన్ని అయితే 1-2% కూడా గెయిన్స్ లో ఉన్నాయన్నమాట. సో మాక్సిమం అన్ని 1% గెయిన్స్ లో ఎక్కువగా ఉన్నాయి. సో మనకు మెయిన్ గా ఈ రోజు వచ్చిన నెగిటివ్ సెక్టార్స్ వచ్చేసి ఐటీ సెక్టార్ అనమాట. దాదాపు 5% పైన డౌన్ సైడ్ వెళ్ళింది. సాఫ్ట్వేర్ స్టాక్స్ యొక్క మొత్తం సెల్లింగ్ అనేది ఈ ఇండెక్స్ ని మొత్తం డౌన్ సైడ్ తీసుకెళ్ళిందని చెప్పుకోవాలి. బట్ మార్కెట్ కిందికి పడలేదు. దానికి కారణం ఏంటంటే మిగతా అన్ని సెక్టార్స్ కోఆపరేట్ చేశాయన్నమాట, పాజిటివ్ సైడ్ హెల్ప్ చేయడం తోటి. ఐటీ సెక్టార్ మాక్సిమం డ్రాగ్ చేసినా సరే మనకు కాస్త పాజిటివ్, ఫ్లాట్ విత్ పాజిటివ్ గానే మనకు నిఫ్టీ క్లోజ్ అయిందని మనం చెప్పుకోవాలి. సో మెయిన్ గా ఏ సెక్టార్స్ నెగిటివ్ అని మనం మాట్లాడుకోవాలంటే ఐటీ, ఫార్మా, హెల్త్ కేర్ అండ్ డిఫెన్స్ అనమాట. ఈ సెక్టార్స్ మనకు మెయిన్ గా నెగిటివ్ సైడ్ క్లోజ్ అయ్యాయని మనం చెప్పుకోవాలి. టాప్ గెయినర్స్ లిస్ట్ లో కనుక మనం మాట్లాడుకుంటే అదానీ పవర్, ఐడిబిఐ బ్యాంక్, తర్వాత మనం చూసుకుంటే లాయిడ్ మెటల్స్ అండ్ ఎనర్జీ, తర్వాత మనం చూసుకుంటే డిక్సన్ టెక్, తర్వాత అవంతి ఫీడ్స్, తర్వాత శ్రీ పిస్టన్, ఇలాంటివి మనకు మెయిన్ గా పాజిటివ్ టాప్ గెయినర్స్ లిస్ట్ లో ఉన్నాయన్నమాట. టాప్ లూజర్స్ లిస్ట్ లో కనుక మనం మాట్లాడుకుంటే ఐటీ స్టాక్సే మాక్సిమం, ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ హెవీ డ్రాగ్ ఉందన్నమాట. అండ్ మనం చూసుకుంటే కోఫోర్జ్, తర్వాత ఇన్ఫో ఎడ్జ్, తర్వాత మనం చూసుకుంటే మెయిన్ గా కార్పొరేట్ టెక్ కూడా, ఇలాంటి టెక్ కంపెనీస్ మనకు సెల్లింగ్ అనేది జరిగింది. టెక్ సంబంధించిన కంపెనీస్ అన్ని దాదాపు ఐటీ సెక్టర్ కి సంబంధించి ఏవైతే ఉన్నాయో అన్ని డౌన్ సైడ్ ఉన్నాయన్నమాట. అండ్ ఇది దాదాపు మీరు చూడండి 6% దగ్గర వరకు ఫ్లాట్ అయింది మనకు ఐటీ ఇండెక్స్ అనేది, నెగిటివ్ సైడ్ మూవ్ అయింది. ఓవరాల్ గా మనకు ఇంకా మార్కెట్ అనాలిసిస్, మార్కెట్ న్యూస్ లోకి వెళ్ళిపోదాం. మనకు మెయిన్ గా ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇది క్యాపెక్స్ కి సంబంధించి అనమాట. మనకు బడ్జెట్ లో ఏదైతే పబ్లిక్ క్యాపెక్స్ అనేది మనం చూసాము, అండ్ లేటెస్ట్ గా మనకు పీయూష్ గోయల్ గారు, తర్వాత మనకు ఓవరాల్ మనకు ఏంటంటే డిఈఏ మినిస్ట్రీ వాళ్ళు కూడా ఠాకూర్ గారు అన్నమాట, ఈయన స్టేట్మెంట్ ఇచ్చారనమాట, డిఈఏ సెక్రటరీ. సో ఆయన స్టేట్మెంట్ చూడండి ఒకసారి. ప్రైవేట్ క్యాపెక్స్ వచ్చేసి మనకు మెయిన్ గా పెరగాలి అని చెప్పి పెరుగుతుంది, వాళ్ళు రెడీగా ఉన్నారు అని చెప్పి కూడా మనకు స్టేట్మెంట్స్ అయితే ఇస్తున్నారు అనమాట. మాక్సిమం ఏ సెక్టార్స్ అన్నప్పుడు మెయిన్ గా ఎలక్ట్రానిక్స్, తర్వాత ఆటో సెక్టార్, తర్వాత సిమెంట్, స్టీల్, తర్వాత మనకు అలైడ్ సెక్టార్స్, అంటే మనకు మెయిన్ గా ఈ వీటికి సంబంధించిన యాంగ్జలరీ సెక్టార్స్ అని మనం చెప్పుకోవాలి. ప్రైవేట్ ప్లేయర్స్ కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారని చెప్పి డిఈఏ సెక్రటరీ ఠాకూర్ గారు అయితే మెన్షన్ చేశారనమాట. ఇది మంచిది, ఎందుకంటే ఈ సెక్టార్స్ యొక్క స్టాక్స్ కి మనకు మంచి బూస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఓవరాల్ గా ఈ సెక్టార్స్ ఏంటనేది ఇంకొకసారి చెప్తాను చూడండి క్లియర్ గా. మనకు ఆటో సెక్టార్, తర్వాత ఎలక్ట్రానిక్స్, తర్వాత మనం చూసుకుంటే సిమెంట్, స్టీల్, ఇలాంటి సెక్టార్స్ అన్నమాట. మెయిన్ గా వీటిలో మనకు ప్రైవేట్ క్యాపెక్స్ ఎక్కువగా పెరిగే ఛాన్స్ ఉందని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంటర్నేషనల్ న్యూస్ లో కనుక మనం వచ్చేస్తే మనకు చూడండి ఒక పక్క క్రూడ్ ఆయిల్ ఇదైతే పెరుగుతోంది, అండ్ మోర్ ఓవర్ మనకు గోల్డ్ అండ్ సిల్వర్ కూడా పెరుగుతున్నాయి. దానికి కారణం ఏంటంటే ఇరాన్ వర్సెస్ యుఎస్ఏ అనమాట. సో అక్కడ ఏమొస్తుందంటే నిన్న నైట్ జరిగింది ఇష్యూ ఇది, ఆల్మోస్ట్ నిన్న అంటే ఈ రోజు ఎర్లీ మార్నింగ్ అని మనం చెప్పుకోవాలి. ఇదేంటంటే మనకు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ని వీళ్ళు ఎవరైతే యుఎస్ఏ వాళ్ళు ఇరాన్ పంపించారో, సో దాన్ని వాళ్ళ ఇరాన్ వాళ్ళ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో డ్రోన్స్ ని వాళ్ళు వాటి మీదకి పంపించారనమాట, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మీదకి. దాన్ని డిస్ట్రాయ్ చేశామని చెప్పి అమెరికా మిలిటరీ స్టేట్మెంట్ ఇవ్వడం.
సో ఇరాన్ వల్లే ఫస్ట్ అటాక్ చేశారు అని చెప్పుకోవడానికి ఇది ఒక ఇదనమాట. సో ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఓవరాల్గా ఆ టెన్షన్స్ ఉండడంతో గోల్డ్ అండ్ సిల్వర్ మాత్రం విపరీతంగా పెరుగుతుంది, మళ్ళీ రీబౌండ్ అవుతున్నాయని చెప్పి మనం చెప్పుకోవాలన్నమాట. ఇంకా డైరెక్ట్గా బ్లాక్ రాక్ సిఇఓ ఈమె పేరు వచ్చేసి లారీ ఫింక్ అనమాట. ఈమె మాట్లాడింది. సో ఏం మాట్లాడిందంటే ఇట్ వాజ్ ఆల్వేస్ ఏఐ అనేది ఫ్యూచర్ అవుతుంది, ఖచ్చితంగా ఏఐలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఏఐలో ఇన్వెస్ట్ చేయాల్సిందే కంటిన్యూగా, ఏ కంట్రీ అయినా సరే తప్పకుండా ఏఐ ఇస్ ద ఫ్యూచర్. సో దాన్ని ఏదో మనం చెప్పుకున్నట్టు ఒక బబుల్లో ఉంది అని చెప్పి చెప్పుకోవడానికి లేదు అన్నట్టు ఆమె స్టేట్మెంట్స్ అయితే చేశారనమాట. సో ఓవరాల్గా మనకు ఏఐకి సంబంధించిన స్టేట్మెంట్స్ చేయడం అండ్ ఇండియాకి సంబంధించి కూడా స్టేట్మెంట్ చేశారనమాట. అదేంటంటే ఇండియా ఈజ్ ద ఫ్యూచర్ అని చెప్పి క్లియర్గా స్టేట్మెంట్ చేశారు. ఒక రకంగా ఆమె చెప్పిన వర్డ్స్ నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను చూడండి. ఇట్ ఈస్ ద ఎరా ఆఫ్ ఇండియా అని చెప్పి మెన్షన్ చేశారనమాట. సో ఖచ్చితంగా ఇండియా ఈజ్ ద ఫ్యూచర్ అండ్ ఏఐ ఈజ్ ద ఫ్యూచర్ అన్నట్టు స్టేట్మెంట్స్ అయితే చేశారు. ఇది ఏఐ స్టాక్స్ కొంచెం బూమ్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట. ఇది బ్లాక్ రాక్ అండ్ మనకు అంబానీ గారి మీటింగ్ కూడా జరిగింది కదా, దానికి సంబంధించిన కూడా అప్డేట్స్ అనేది వస్తున్నాయి అన్నమాట. సో ఓవరాల్గా మనము చూసుకుంటే బబుల్ అనేది లేదు అని చెప్పి ఆమె చెప్పడం అనేది ఏఐ స్టాక్స్ మెయిన్గా హైలైట్ అని చెప్పి చెప్పుకోవాలి. బట్ స్టిల్ యుఎస్ యొక్క ఏడిఆర్స్ కనుక మనం చెక్ చేస్తే ఒకసారి మెయిన్గా టెక్ స్టాక్స్కి సంబంధించిన ఏడిఆర్స్ అన్ని కంప్లీట్గా నెగిటివ్గానే ట్రెండ్ అవుతున్నాయి. అది మెయిన్గా మైనస్ పాయింట్ అని చెప్పి మనం చెప్పుకోవాలి. సో ఓవరాల్గా మనకు పీయూష్ గోయల్ గారు వన్స్ అగైన్ క్లియర్ స్టేట్మెంట్ అనేది ఇచ్చారనమాట. ఇది ఇండియా యుఎస్ఏ ట్రేడ్ డీల్కి సంబంధించి ఇది ఏంటంటే ఇండియా ఖచ్చితంగా అగ్రికల్చర్ అండ్ డైరీ సెక్టార్కి సంబంధించి ఓపెన్ చేసేది లేదని చెప్పి కన్ఫర్మేషన్ మరోసారి క్లారిటీగా ఇచ్చారనమాట. సో ఇంతకంటే క్లారిటీ ఇవ్వడం అనేది కష్టం, ఎందుకంటే పార్లమెంట్లోనే క్లియర్ స్ట్రాటజీ అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే సంయుక్త్ కిసాన్ మోర్చా వీళ్ళు ఉంటారు కదా, మనకు లాస్ట్ టైం ఫార్మర్ ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు అయితే మళ్ళీ అగ్రికల్చర్ని వీళ్ళు సేఫ్ గార్డ్ చేయట్లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు అనమాట. దానికి సంబంధించి పీయూష్ గోయల్ గారు క్లియర్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఏమని అంటే అగ్రికల్చర్ అండ్ డైరీ సెక్టర్ అనేది ఓపెన్ చేయట్లేదు అని. బట్ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, కొన్ని అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అయితే ఓపెన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ముందు నుంచి మనం ఏవైతే సెక్టార్స్ మనం ఓపెన్ చేసి పెట్టుంటామో, మనం ఆల్రెడీ కొన్ని సెక్టార్స్ని ఇది వరకు కూడా ఓపెన్ చేసి పెట్టామన్నమాట. ఈ ట్రేడ్ డీల్ ఈ టాక్స్ అన్ని రావడానికంటే ముందు ఎన్ఏఎల్ నుంచే మనకు ఓపెన్లోనే ఉన్నాయన్నమాట సెక్టార్స్, కొన్ని ఐటమ్స్ అనమాట అగ్రికల్చర్ సెక్టార్లో కూడా. సో వాటిని యాజ్ ఇట్ ఈస్గా ముందుకు తీసుకెళ్లే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట. సో ఓవరాల్గా మన డేటాకి సంబంధించి మనం చూసుకుంటే 8 to 10% ఎకనామిక్ గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో మనకు డబుల్ డిజిట్ గ్రోత్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి మనకు ముఖేష్ అంబానీ గారు అయితే మాట్లాడారనమాట. ఇది ఓవరాల్గా ఖచ్చితంగా రెగ్యులో చేయలేము డబుల్ డిజిట్ గ్రోత్ అనేది అని చెప్పి ముఖేష్ అంబానీ గారు అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది కూడా ఒక రకంగా కొంచెం బూస్ట్ అని చెప్పి చెప్పుకోవాలి, ఎందుకంటే వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ రిలయన్స్ యొక్క సిఇఓ రిలయన్స్ యొక్క హెడ్ అలా మాట్లాడడం అనేది కొంచెం బూస్ట్ అని మనం చెప్పుకోవాలి పాజిటివ్ సైడ్గా. సో ఇంకొక హైలైట్ న్యూస్ చూడండి, ఇది మన ఆమ్కా ప్రాజెక్ట్ సంబంధించి డిఫెన్స్ మనకు మీడియం అండ్ హెవీ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించింది. సో జెట్ ఇంజన్కి సంబంధించింది అనమాట. దీన్ని మన ఓన్ జెట్ ఇంజన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే మనం టార్గెట్ పెట్టుకున్నామో దానికి సంబంధించిన కంపెనీస్ అన్ని పోటీ పడుతున్నాయి కదా, దాంట్లో నుంచి హెచ్ఏఎల్ అనేది అవుట్ అయిపోయింది అని చెప్పి చెప్తున్నారు అనమాట. మెయిన్గా టార్గెట్ వచ్చేసి ప్రైవేట్ ప్లేయర్స్కి ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. దాంట్లో మెయిన్గా ఫ్రంట్ రేస్లో ఉన్నది మాత్రం మెయిన్గా టాటా అండ్ ఎల్ఎన్టీ, ఈ రెండు మెయిన్గా ఫ్రంట్ రేస్లో ఉన్నాయని చెప్తున్నారు. అండ్ మనకు ఇంకొన్ని కంపెనీస్ కూడా మనకు మెయిన్గా ప్రైవేట్ కంపెనీస్ కూడా మెయిన్గా ఫోకస్లో ఉన్నాయని కూడా చెప్తున్నారు అనమాట. సో ఈసారి హెచ్ఏఎల్ అనేది అవుట్ అని చెప్పి చెప్తున్నారు. సో ఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి, ఎందుకంటే హెచ్ఏఎల్కి ఆల్రెడీ ఆర్డర్ ప్రెషర్ హెవీగా ఉంది, ఎందుకంటే ఆల్రెడీ తేజస్ మాక్ 1 ఇంజన్ మనకు తయారు చేయాలి కదా. సో దానికి సంబంధించిన ఇంజన్స్ ఆల్రెడీ 100 రావాలి. సో ఆల్రెడీ 100 మ్యానుఫ్యాక్చర్ చేయాలి కాబట్టి వాళ్ళకి హెవీ ప్రెషర్ ఉందన్నమాట వాళ్ళు ఆల్రెడీ తయారు చేయడానికి. సో ఇప్పుడు ఆమ్కా అనేది వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతే కొంచెం ఫ్రీ అవుతారని చెప్పి మనం చెప్పుకోవాలి. సో ఓవరాల్గా ఇది హైలైట్ అనమాట. అండ్ ఇప్పుడు ఇంకొక న్యూస్ చూడండి, ఇది గోల్డ్మాన్ సాక్స్ వాళ్ళు రిలీజ్ చేసింది. వాళ్ళు 6.9% మన జీడిపి గ్రోత్ రేట్ని పెంచారనమాట. ఈ యుఎస్ ఇండియా ట్రేడ్ టాక్స్ అనేది జరగడము, తర్వాత 80% మనకు టారిఫ్ అనేది తగ్గడం తోటి
దాన్ని కూడా 6.9% కు వాళ్ళు పెంచారనమాట. ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఓవరాల్ గా మనము చూసుకుంటే ఇది మనకు 18% టారిఫ్ అనేది తగ్గడం తోటి ఆటోమేటిక్ గా మన ప్రోడక్ట్స్ అనేది ఫాస్ట్ గా మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, మన డాలర్ టు రూపీ కూడా 90.4 దగ్గరే ఉండిపోయింది అనమాట. 91.9, 92 దగ్గర వరకు వెళ్ళిపోయింది, కాస్త కొంచెం స్టెబిలైజ్ అయ్యి 90.4 దగ్గర స్టెబిలైజ్ అయిపోయి ఉందన్నమాట. 90.2 వరకు వెళ్ళింది ఒక టైంలో, అక్కడ నుంచి కొంచెం పెరిగి 90.4 దగ్గర వరకు వచ్చి మనకు సెటిల్ అయింది అనమాట. సో ఇది రూపీ ఇండియాకి సంబంధించింది, రూపీ అండ్ డాలర్ కి సంబంధించింది అనమాట. సో ఓవరాల్ గా మనం మాట్లాడుకుంటే మనకు క్రూడ్ ఆయిల్ కూడా 66 పైన అబౌవ్ గా ట్రేడ్ అవుతోంది. బట్ కొంచెం 68 వరకు వెళ్ళింది, కాస్త కొంచెం కంట్రోల్ అయ్యి 66 దగ్గర ఉందన్నమాట. ఇది కొంచెం డౌన్ సైడ్ వచ్చి 65 బిలో కనుక మనకు కంటిన్యూగా మూవ్ అయ్యి అక్కడ స్టెబిలైజ్ అయితే ఒకసారి ఖచ్చితంగా మనకు కొంచెం ప్రాఫిటబుల్ అని చెప్పుకోవాలన్నమాట. దానికి మెయిన్ గా హెల్ప్ అయ్యేది ఇరాన్ వర్సెస్ యుఎస్ఏ కొంచెం స్టార్ట్ అవుట్ అవడం అనేది. సో ఒకవేళ అది కంటిన్యూ అవుతే మాత్రం స్ట్రైట్ ఆఫ్ ఫార్మర్స్ అనేది బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంది. దానివల్ల మనకు ఆయిల్ ట్రేడ్ అనేది ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల ఆయిల్ ప్రైజెస్ అనేది పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇది ఈరోజు హైలైట్ న్యూస్ ఆఫ్ ద డే అనమాట. చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై అండ్ గుడ్ నైట్.